హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మ్యాథ్స్ మోడల్స్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ప్రపంచాన్ని మార్చే ఒక గొప్ప ఆవిష్కరణ గురించి తెలుసుకుందాం. ఈ పరిశోధన మన ఊహకు మించిన ప్రయోజనాలను కలిగించేది. అదే మెటల్ ఆర్గానిక్ ఫ్రేమ్వర్క్. ఇది ఒక లోహ అయాన్లు, ఆర్గానిక్ లింకర్లు కలిసి రూపొందించిన పోరస్ స్ట్రక్చర్స్ కలిగిన జాలాల వంటి నిర్మాణం. ఇంతకు ముందే ఎంవైఎఫ్ అనే నిర్మాణం ఉన్నా దాన్ని మరింత తెలివిగా వాడే పద్ధతిని కనుక్కున్నారు. వారే నోబెల్ 2025 కెమిస్ట్రీ విభాగంలో విన్నర్స్గా నిలిచిన సుసుము కితగావా ఫ్రమ్ జపాన్, రిచర్డ్ రాబ్సన్ ఫ్రమ్ ఆస్ట్రేలియా, ఓమర్ ఎం యాగి ఫ్రమ్ అమెరికా. ఈ ఎంవైఎఫ్ గురించి సులభంగా చెప్పాలంటే, ఫర్ ఎగ్జాంపుల్, ఒక పెద్ద బిల్డింగ్ ఉందనుకుందాం. దాంట్లో కొన్ని వేల సంఖ్యలో చిన్న చిన్న గదులు ఉన్నట్టే ఈ ఎంవైఎఫ్లో కూడా కొన్ని వేల సంఖ్యలో చిన్న చిన్న రంధ్రాల వంటి నిర్మాణాలు ఉంటాయి. సరే, ఉంటాయి. మరి వీటి వల్ల ఉపయోగం ఏమిటి అని అంటారా? అక్కడికే వస్తున్నా, పదండి. నెంబర్ 1, గాలి నుండి నీటిని తయారు చేయడం. ఫర్ ఎగ్జాంపుల్, ఎడారి ప్రాంతంలో గాలిలో తేమ ఉంటుంది. ఆ తేమను ఎంవైఎఫ్లో ఉండే రంధ్రాలు గ్రహించి తేమ నుండి నీటిని తయారు చేస్తాయి. దీనివల్ల ఎడారి ప్రాంతంలో నీటి కొరతను అరికట్టవచ్చు. నెంబర్ 2, కార్బన్ డయాక్సైడ్ను పట్టివేయడం. ఎంఓఎఫ్లో గదుల వంటి నిర్మాణాలు ఫ్యాక్టరీల నుండి విడుదలయ్యే కార్బన్ డయాక్సైడ్ను పట్టిపడేస్తాయి. దీనివల్ల గ్లోబల్ వార్మింగ్ని అదుపు చేయవచ్చు. నెంబర్ 3, వాయువులను నిల్వ చేయడం. ఎంఓఎఫ్లో చాలా ఉపరితల వైశాల్యం ఉండడం వల్ల ఎక్కువ వాయువులను చిన్న స్థలంలో నిల్వ చేయవచ్చు. దీనివల్ల హైడ్రోజన్ గ్యాస్, సహజ వాయువును నిల్వ చేయడానికి ఉపయోగకరంగా ఉంటుంది. ఇప్పుడు శాస్త్రవేత్తలను గుర్తుపెట్టుకోవడానికి చిన్న ట్రిక్. మీకు టీవీ యాంకర్లు ఓంకార్, సుమ తెలిసే ఉంటారు. యాంకరింగ్లో వీరి కెమిస్ట్రీ చాలా బాగుంటుంది. అందువల్ల వీరు చాలా రిచ్ అయ్యారని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఓం అంటే ఓమర్ ఎం యాగి, సుమ అంటే సుసుము కితగావా, రిచ్ అంటే రిచర్డ్ రాబ్సన్. కొత్తగా ఛానల్ని ఎవరైనా విజిట్ చేసి ఉంటే కంటెంట్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.